సార్ 2014 మధ్యలో మీరు డిఫెన్స్ చేశారు కదా, అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందా ఆ పీరియడ్లో? పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి డిఫెన్స్ చేసి చాలా మీకు లూప్ హోల్స్ బయట తెలుస్తుంటాయి కదా. సిబిఐ హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏఎస్ఐఓ, ఆయన యాక్చువల్లీ మెంటల్లీ అన్సౌండ్ అని చెప్పాలి. జాబ్ కూడా అబ్స్కాండ్ అయిపోతే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేప్ కేస్, సబ్బవరం, ఈ నేటివ్ ఆఫ్ సబ్బవరం. ఎక్కువ అక్కడే ఎందుకుంటాయండి సబ్బవరం చోడవరం ఇల్లీగల్? ఎప్పుడు అక్కడ ఎవ్రీవేర్ దే విల్ బి దేర్ అండి. ఈ జ్యూరిస్డిక్షన్ రూరల్ ఏరియా అక్కడ కాబట్టి మన సబ్బవరం చుట్టుపక్కల చోడవరం ఇవన్నీ కనిపిస్తాయి. ఆనందపురంలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఆనందపురంలో అయితే నాకు ఇంకా సెన్సేషనల్ కేసు చైల్డ్ మర్డర్ అండి. భీమిలి చెప్పండి. ఫస్ట్ రేప్ కేసులో ఉన్నాడు వాడు, చేశాడు వాడు అమ్మాయిని, చిన్న అమ్మాయిని మొలెస్ట్ చేశాడు. బట్ వాడు మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. అంటే నేను డిఫెన్స్ కోసం చెప్పట్లేదు, ఈజ్ ఏ మెంటల్ పేషెంట్. రైట్. పేరెంట్స్ వాడిని డిస్కార్డ్ చేశారు. ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ బికమ్ ఏ వ్యాగబాండ్లో అయిపోయాడు. తినడానికి ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడు ఈ అఫెన్స్ కమిట్ చేశాడు. ప్రొఫెషనల్ డ్యూటీ, ఎవరైతే అడ్వకేట్ దగ్గరికి వస్తారో వీ హ్యావ్ టు డిఫెండ్ హిమ్. దట్ ఈస్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది అడ్వకేట్. మీ ప్రొఫెషనల్ అంటే నో బడీ కెన్ బి డినైడ్ ఆఫ్ జస్టిస్. అది జస్టిసా కాదని కాదు, లీగల్ అసిస్టెన్స్. అవును. సో చేసాం. ఎక్విట్లో వచ్చింది అంటే వచ్చింది, టెక్నికల్గా వచ్చింది. ఎలా అండి? అంటే మెంటల్ వాజ్ ఇన్పేషెంట్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్. నాట్ ఓన్లీ పర్టికులర్ స్పెల్, ఫర్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ హీ వాజ్ యూజ్డ్ టు అడ్మిట్ ఇన్ ద చిన్నవాళ్ళ మెంటల్ హాస్పిటల్ అండ్ యూజ్డ్ టు టేక్ ట్రీట్మెంట్. అంటే ఆ రీజన్తో ఆ కేసు అక్విట్ అయిందా? అక్విట్ అయింది. టెక్నికల్ రీజన్ కానీ వాస్తవంగా వాడు చేశాడు. ఇట్ ఈస్ మోరల్గా మనకు తెలుసు అది. కానీ అక్కడ మరి వాళ్ళు ప్రూవ్ చేయలేపారు. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం అంటే ఇది స్ట్రాంగ్ టెక్నికల్ డిఫెన్స్. ఇది ఈజ్ దేర్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్, సో మెనీ స్పెల్స్ ఆఫ్. సో లా ప్రొవైడెడ్ అంటే కాన్షియస్గా చేస్తుంది కాదు ఇది. ఇవాళ అంటది స్పెల్ ఆఫ్ దట్ లోనటిక్ ఇంటర్వెల్స్. సార్ ఇప్పుడు ఇక్కడ భీమిలిలో 2 పిల్లల్ని మర్డర్ చేశారు. ఫాదరే చేశాడు. ఫాదరే అంటే వైఫ్కి హస్బెండ్కి సివియర్ ఇన్కంపాటబిలిటీ డిస్ప్యూట్స్. అంటే వాడో లేబరు, వైఫ్ కూడా లేబరే. బట్ దే గౌట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ భీమిలి ఏరియాలో. సిఓటిఆర్ అని ఉంది అక్కడ, చర్చ్ ఆన్ ది రాక్ అనే ఏరియా, అక్కడ భీమిలి వై జంక్షన్ దగ్గర. ఓకే. ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు. వైఫ్కి మాటకి డబ్బులు అడిగి హింసించడం, కొట్టడం చేస్తుంటాడు అన్నమాట, తాగడానికి వాటికి. వైఫ్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పని దట్ ఈస్ ద ఓన్లీ ఇమీడియట్ రీజన్ ఫర్ ది హస్బెండ్. రేటెడ్ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సైకిల్ మీద తీసుకెళ్ళిపోయి, ఒకళ్ళు కాదు పోనీ ఒకళ్ళనంటే ఏదో ఆడ అవుట్ ఆఫ్ యాంగర్ చేసాడంటే 2 పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ అనంతపురం ఏరియాలో ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్ళి రాయితో బాధేస్తాడు పిల్లల్ని. చిన్న 8 years ఒకళ్ళు, 5 years ఒకళ్ళు. ఒక అబ్బాయిని చేసాడంటే దెర్ ఈజ్ రీజన్, ఇంకా అవుట్ ఆఫ్ ఆ యాంగర్ ఆ మూడ్లో చేశాడు. 2వ పిల్లలు కూడా చేశాడు. అలాగే చేస్తే దానిలో నేను జనరల్గా క్రిమినల్ కేసుల్లో కమిషన్ అపాయింట్ నుంచి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. అంటే డిఫెన్స్ దాన్ని ఆ ప్రౌడ్ని ఇన్వోక్ చేయరు, ప్రాసిక్యూటర్ కూడా ఇన్వోక్ చేసేది చాలా తక్కువ. నేను దానిలో కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పి, కోర్టు విజిట్ చేయమని చెప్పి అడిగాను. కోర్టుని అడిగాను విజిట్ చేయమని. ఆ లోన్లీ ప్లేస్కి ఫాదర్ సైకిల్ మీద తీసుకెళ్ళి 2 పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి, అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది. ఆ రిపెంట్ అయ్యో నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది చంపడానికి చెప్పి ఆ రిపెంటెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయినా సరే అక్కడ తీసుకెళ్ళి చేస్తాడు. నేను అందుకని చెప్పి అవన్నీ ప్రూవ్ చేయడానికి అని చెప్పని కోర్టుని విజిట్ చేయమంటే, కోర్టు అంటే అంత నెసరీ లేదు, కమిషనర్ని అపాయింట్ చేస్తాను. కమిషనర్ అపాయింట్ చేసిన తర్వాత ఇఫ్ స్టిల్ దెర్ ఈజ్ ఎనీ అంబిగ్యూటీ అండ్ డౌట్ దెన్ సర్టన్లీ ఐ విల్ విజిట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ చెప్పి జడ్జి చెప్పి కమిషనర్ అపాయింట్ చేశారు. నేను డిఫెన్స్ అడ్వకేట్ కమిషనరు ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటాను. ఆడ ఇంటెన్షన్తో తీసుకెళ్ళాడు, చంపడానికే తీసుకెళ్ళాడు. ఆ ఇంటెన్షన్ అవన్నీ ప్రూవ్ అయ్యాయి తర్వాత. దానిలో కన్విక్షన్ పడింది. మరి వాళ్ళ డిఫెన్స్ చేయలేదా? ద ప్రాసిక్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇనఫ్. నో బడీ కెన్ ఎస్కేప్ అండి. ఎందుకంటే అంత టైంలో కూడా ఆలోచించలేదు పిల్లల గురించి. వాడు అప్పటికే తాగి దీనిలో ఉన్నాడు. అది నేను చెప్తే అది వాడికి అడ్వాంటేజ్ అవుద్ది. తాగి
చేశాడు. బట్ ఈజ్ అండర్ ది కానీ స్పెల్ ఆఫ్ ఒక ఇంటాక్సికేషన్. బాబుని చంపిన తర్వాత ఇద్దరు కూడా పిల్లలండి. పాప ఏడుస్తుంటది కదా అక్కడ. ముందు ఒక తీసుకెళ్ళిపోయి చంపేసి కొడుకు అవుద్దని కూర్చోబెడతాడు రాయి మీద. కొంచెం దూరం తీసుకెళ్ళి ముందు ఆడిని కొట్టేస్తాడు. తర్వాత రెండో చంపేస్తాడు. ఇద్దరు పిల్లలు చంపేశాడు. ఓన్ ఫాదర్. ఆ, ఈ రీజన్ కూడా మోటివ్ ఇంకేం లేదు. వైపు తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు. సో ప్యాథటిక్. అవును. లైఫ్ కన్విక్షన్ పడింది అటువంటి వాడు లోపల ఉండాలి సొసైటీ కన్నా. లైఫ్ కన్విక్షన్ పడింది అనుకుంటే దట్ ఈస్ వెరీ. సార్ 2017 తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పీపీగా రావచ్చునట్లున్నారు కదా సిబిఎస్ఈడి. నేను సిబిసిఐడి స్పెషల్ పీపీగా అపాయింట్ అయ్యాను. కానీ వాళ్ళందరూ వద్దు మీరు చేయమంటే మీరు చేయనన్నారట ఎందుకు? మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందా అది? ఎందుకండి? చెప్తా. ఐ ఆమ్ ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్ యాజ్ ఎ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏ కేసు అండి అది? అదే లక్ష్మీపేట అని రాజాన్ దగ్గర వంగర మండలం. 5 మర్డర్స్. ఆ కేసు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేసు. 2012లో ఈ అఫెన్స్ జరిగింది. వంగర దగ్గర లక్ష్మీపేట విలేజ్. అది రీసెటిల్మెంట్ కాలనీ. ఇది మడ్డవలస మడ్డువలస రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇంచుమించు 300-400 acres ల్యాండ్ వాజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ది లోకల్ ఫార్మర్స్. ఆ ఎక్వైర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది మడ్డువలస రిజర్వాయర్ దేర్ వాజ్ ఎన్ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ నియర్లీ 100 and 200 acres. Acquisition అయింది మోర్ దాన్ 600 acres ఐ థింక్ టు మై నాలెడ్జ్, ఓకే. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓ 200 acres ఎంతో అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ ఉండిపోయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే హెవీ రైన్స్ వస్తుంది తప్ప అది సబ్మర్జ్ అవ్వదు, ఇనండేట్ అవ్వదు. ఆ ల్యాండ్ లోకల్ రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు ఓవర్ ఏ పీరియడ్. ఆ ల్యాండ్ అక్విజిషన్ అయినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఫాలోడ్ ది ప్రొసీజర్ అండ్ పెయిడ్ కాంపెన్సేషన్ టు ద ఒరిజినల్ రైట్స్. ఓకే. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ దే ఆర్ నో మోర్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ అక్కడున్న రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు. రైతుల్లో కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఉన్నారు, కొంతమంది కాపు కమ్యూనిటీస్ కూడా ఉన్నారు. ఈ క్యాస్ట్ రిఫ్ట్ అయిపోయింది. అది ఎలా అయింది, ఒరిజినల్గా అంతకుముందు ఎస్ట్వేల్ ఓనర్ ఉంటాడు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ రిసీవింగ్ కాంపెన్సేషన్ ఈజ్ నో మోర్ ఏ ఓనర్, ఈజ్ ఓన్లీ అన్ ఎస్ట్వేల్ ఓనర్. అలా ల్యాండ్ని కొంతమంది ఎస్సీస్ దాన్ని కల్టివేట్ చేస్తుంటే దేర్ వాజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ది ఒరిజినల్ ఓనర్స్ అండ్ ది ఎస్సీ పీపుల్. ఇలాగా దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ది దట్ అఫెన్స్. ఓకే. అది ఒకరోజు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఇంచుమించు 15-20 years నుంచి అలాగా. అవునండి, ఎప్పటి నుంచో మడ్డవలస నడుస్తుంది ఇష్యూ. జరుగుతుంది. చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు, తగువులు ఇలాగ పోలీస్ స్టేషన్లోనూ ఆర్డీఓ కోర్టుల్లోనూ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పికెట్ పెట్టింది అక్కడ, ఇవి ఎక్కువైపోతున్నాయని చెప్పాను. నర్సంపేటలో బై ఎలక్షన్కి ఈ పికెట్ని అక్కడికి పంపించారు. ప్లాట్ ఏంటంటే ఎక్యూజ్డ్ ఈ పికెట్ బై ఎలక్షన్కి వెళ్ళిపోతుంది, విలేజ్ విల్ బి వితౌట్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్. ఆ టైంలో అఫెన్స్ కమిట్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. అఫెన్స్ జరిగిన ముందు రోజు రాత్రి ఒక ఎక్యూజ్డ్ ఇంట్లో అందరూ అసెంబ్లీ ఇలా చేద్దాం చెప్పి మోడస్ ఆపరేంటి డిసైడ్ అవుతారు. అందరూ ఎక్యూజ్డ్, డిసీజ్డ్ అందరూ అదే ఊర్లో ఒకరికొకరు బాగా నోన్ పర్సన్స్, నోన్ టు ఈచ్ అదర్. ఏ ఇంట్లో ఎవరు ఉంటారో కూడా అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు అందరికీ. వీళ్ళు ఒక అసెంబ్లీగా ఫామ్ అయిపోయి ఇంచుమించు దానిలో 89 మంది ముద్దాయిలు, మొత్తం 89 మంది ముద్దాయిలు టోటల్ ఎక్యూజ్డ్. విట్నెస్లు కూడా ఆ కేసులో అయితే నియర్లీ 200 విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్. ఈ ఎక్యూజ్డ్ అందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి పొగ బాంబులు వేశారు, స్మోక్ బాంబ్స్. అంటే ఎందుకు, వీళ్ళు ఎవరు వచ్చి కొడుతున్నారో తెలియకుండా ఉండడం కోసం పొగ బాంబులు వేసి తలుపు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి ఒక్కొక్కరిని హ్యాక్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. ఇదంతా ఒక 1 or 2 hours లోపల, ఒక 1 hour లోపల జరిగిపోయింది అంతా. మొత్తం 5 members కూడా దొరికిన వాళ్ళు దొరికారు, పారిపోయారు. పారిపోయిన వాళ్ళకి ఇంజరీస్ జరిగాయి. దొరికిన వాళ్ళకి స్పాట్లో ఒక 5-4 చనిపోతారు, 3 స్పాట్లో చనిపోతారు, 2 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆన్ ది వే చనిపోతారు. టోటల్ డెత్స్ 5. ఈ స్మోక్ బాంబ్లో వేసి ఎవరు చేశారో తెలియదు, బట్
వాళ్ళకి ఊర్లో వాళ్ళకి తెలుసు ఎవరు చేశారేంటో తెలుసు, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి అప్పటికే, అవును. వాళ్ళే చేస్తుంటారని చెప్పని. అప్పుడు ఇదంతా లోకల్గా ముందు రోజు అంతా ఏం జరిగిందని ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ముందు రోజుగా పలానా ఆసాం ఇంట్లో ఇది అందరూ గ్యాదర్ అయ్యారు నైట్, వాళ్ళు అనుకుంది ఇదంతా చేశారు అని చెప్పని. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బయటకు వచ్చాయి. వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యి ఇంతమంది చనిపోయిన 5 మెంబర్స్ కూడా ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఎస్సీ కమిషను అందరూ అలర్ట్ అయ్యి అక్కడికి వచ్చి వెంటనే దే హ్యావ్ యాజిటేట్ చేసి జస్టిస్ జరగాలని చెప్పి ఇంకో పక్క యాజిటేషన్, విక్టిమ్స్కి ఏమో రిలీఫ్ మెజర్స్, ఫుడ్ గిడ్ అని వేసి అంతా జరుగుతుంది అక్కడ. జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వెంటనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ అప్పటికి ఆయన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎలివేట్ అయ్యారు ఆయన ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళ బ్రదర్ ఏమో శ్రీ రఘురామ్ గారిని సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో. శ్రీ ఇప్పుడు లావణేశ్వర గారు కాదు, నూతల వెంకటరమణ ఆంధ్ర నుంచి. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, నా మొబైల్లో ఉంటుంది ఆయన పేరు. హీ వాజ్ ద చైర్మన్ అనుకుంటాను ఆ కమిటీ, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టు ప్రాసిక్యూషన్ అంతా. సో ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ ఆ విధంగా ఫైనలైజ్ చేయడం జరిగింది. విక్టిమ్స్ ఏం చేశారంటే నన్ను దే హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ద యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో దేర్ ఈజ్ ఎ ప్రావిజన్, విక్టిమ్స్ కూడా దే హ్యావ్ ఎ చాయిస్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్రాసిక్యూటర్ టు డిఫెండ్ దెమ్, టు కండక్ట్ దర్ ప్రాసిక్యూషన్. ఆ రకంగా వాళ్ళు నన్ను చాయిస్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని వాళ్ళు దే హ్యావ్ రిప్రజెంటెడ్ టు ద గవర్నమెంట్. సో వాళ్ళు స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషను వాళ్ళందరూ కూడా నా ఇన్సిడెంట్ వెరిఫికేషన్ చేసుకుని మొత్తం నేనే రావాలని చెప్పింది. వాళ్ళు చూస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా నా పేరు 3 పేర్లో నేను కూడా ఉన్నాను, దాంతో నా పేరు ఫైనల్ వచ్చేసింది. మరి మీరు ఎందుకు వద్దన్నారు? ట్రయల్ ఏమో అక్కడ, నా ప్రాక్టీస్ ఇక్కడ, నా ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి నేను మొదట్లో డినై చేశాను. డినై చేస్తే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కాజ్ ఇదంతా. అప్పుడు నా కేసు ఏంటి, ట్రయల్ ఏంటి నాకు తెలియదు కదా. బై ది టైమ్ ఐ వాజ్ కన్సల్టెడ్, ఆ కేసు ఇలా తెలిసి తప్ప కేసు నాకు ఇంట్రికసీస్ డెప్త్ నాకు తెలియదు. దెన్ ఐ హ్యావ్ ట్రై టు ప్రోబ్ అబౌట్ ది ఇన్సిడెంట్స్ అండ్ కేసెస్. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ కాజ్, దెన్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక 1 yearకు అంతకో 6 monthsకు జీవో వచ్చింది. వీళ్ళే యాక్టివిస్టులే, స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్తో రెగ్యులర్గా వాళ్ళు పర్సూ చేసుకుని మాకు ఈయనే కావాలి, ఈయనే అపాయింట్ చేసుకుంటామని చెప్పింది. మొత్తానికి వీళ్ళు దే బ్రాట్ ది జీవో. వాళ్ళు నా జీవో పట్టుకొని వచ్చారు, మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాం సార్ అని చెప్పాను. అంటే అప్పుడు నాకు తెలిసింది ఇలా ట్రయల్ జరుగుతున్నాయని. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. అవుట్ ఆఫ్ మై జీల్ కారంచేడు కూడా దిస్ ఈజ్ ద సిమిలర్ కేస్. కారంచేడులో కేసు ఏమైంది, ఎలా జరిగింది, విట్నెస్లు ఏంటి డిపోజిట్ ఇచ్చారు, డిఫెన్స్ ఎలా అడిగారని చెప్పి అవుట్ ఆఫ్ మై ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ వీళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే నాకు సార్ మీరు అలా అడగడం మాకు చాలా హ్యాపీ అండి అని రికార్డ్ మొత్తం వాల్యూమ్స్ 18 volumes నాకు ఇచ్చారు. కారంచేడు చుండూరు కూడా చుండూరు కూడా 2 ఇచ్చారు. కారంచేడుది ఇంచుమించు 18 volumes ఎన్నో బౌండ్ బుక్స్, ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ నుంచి విట్నెస్లు ఏం చెప్పారు, ఆ డిపోజిషన్ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్, ట్రయల్ కోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నీ కూడా నాకు రికార్డ్ వాల్యూమ్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇంత అడిగేసరికి దే వెరీ హ్యాపీ. ఆ కేసులో అయిపోయిందండి, కన్విక్షన్ వచ్చింది. ఇంకా ట్రయల్ బిగిన్ అయిందండి. ఆ స్టేజ్లో దేర్ ఆర్ సో మెనీ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అక్కడ విలేజ్లో, లక్ష్మీపేట విలేజ్లో స్కూల్ బిల్డింగ్ కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసి కోర్టు కింద కన్వర్ట్ చేశారు. వాటర్ ఉండేది కాదు, టాయిలెట్స్ ఉండవు, అన్నీ దేర్ ఆర్ సో మెనీ హికప్స్. నేను ప్రతిసారి హీరింగ్కి వెళ్ళటం అంటే కేస్ ట్రయల్ బిగిన్ అవ్వకముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్ ఇన్ ద కేస్, ఇన్ క్రిమినల్ కేస్. యాక్చువల్ ట్రయల్ కమెన్స్ అవ్వడానికి ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్. క్వశ్చనింగ్ ది అక్యూజ్డ్, హీరింగ్ ఆన్ ది ఛార్జెస్, ఫ్రేమింగ్ ఆఫ్ ది ఛార్జెస్, ఈవెన్ దేర్ ఆర్ వేరియస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి బోల్ టైం పట్టింది. ఈలో కరోనా 2 years. ఈ 2 years కరోనా, ఆ తర్వాత మళ్ళీ ఈ రావటం, ఈ ఎలక్షన్స్ వీటిని అక్కడ పోలీస్ పికెట్ తర్వాత కంటిన్యూ అయింది. ఒక్కోసారి విట్నెస్లు ముద్దాయిని తీసుకురావడం, అందరికీ లోకల్ పర్సన్సే, తీసుకురావడానికి ఎక్కడ ఇష్యూ ఏం లేదు, అందరూ వచ్చేవారు, అందరూ బెయిల్ మీద అందరూ వచ్చేవారు. పోలీస్ ఫోర్స్ లేదని చెప్పి ఒక్కోసారి ఇలా ట్రయల్ వాయిదా అవుతుండేది. తర్వాత కమెంట్స్ అయిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి
ఇంచుమించు 4 years పట్టింది సీరియస్ కేసు ఇచ్చేసరికి. ట్రయల్ బిగిన టైంకి అది ఏదో ఒక రీజన్ విక్టిమ్స్ వాళ్ళు మొరాయించారు, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. అదే అదే బయటకు కనిపించే రీజన్ ఏంటంటే వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు పూర్తిగా. రిహాబిలిటేషన్ చేయాలి యాజ్ పర్ యాక్ట్. ట్రయల్ బిగిన అయిపోతే రిహాబిలిటేషన్ జరగదేమో అని అది అనుమానం, భయం. ఇప్పటికీ పికెట్ ఉందండి అక్కడ ఉందండి, ఉంది. లక్ష్మీపేట. వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇవ్వలేదు పూర్తిగా, కేసు బిగిన్ అయిపోతే అది రాదు అని చెప్పి వాళ్ళకి భయం. అదే దాంతో వాళ్ళు ట్రయల్ కమిషన్కి ఇష్టపడలేదు మొదట. నేను ఎందుకని నాకు తర్వాత తెలుసుకుని రీజన్ అంతాను వాళ్ళ భయాలు ఇవన్నీ. అప్పుడు డిఎస్పీ గారు నాతో ఫాలో అయిన డిఎస్పీ గారు ఏమో స్పీడప్ చేసి గవర్నమెంట్ లైన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఇప్పించారు అప్పటికి. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. తర్వాత కేసు నేను బిగిన్ చేశాను. కేసు బిగిన్ చేసిన తర్వాత వాడికి ఫస్ట్ విట్నెస్కి LW1కి హార్ట్ అటాక్. అయ్యో నిజమా అవుతుంది, బట్ వాడు హార్ట్ పేషెంట్. స్టంట్లు కూడా వాడికి వేశారు. బిగిన్ అవ్వకముందే స్టంట్లు ఉన్నాయి వాడికి. దాంతో వాడు బ్రదర్ ఫీల్ అవ్వడం అంతా మొత్తంగా ఆయన కొజాలు చేసి ఆయన అలాగ బొజ్జగించి చెప్పి ట్రయల్ బిగిన్ చేశాం సార్. ఇప్పుడు ఆ కేసులో 5గురిని చంపారు వీళ్ళు, 5 deaths. 5 deaths ఉన్నాయి కదా. ఈ అక్యూజ్డ్ ఏం సాధించారండి? వాళ్ళకి కోర్టులు జైళ్ళు అన్నీ అవుతూనే ఉంటాయి కదా. అంటే నా ప్రకారం అంటే అది రెవెన్యూ ఫెయిల్యూర్ అండి. పట్టాలు ఇస్తుంటే అసలు ఈ అఫెన్స్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు సార్. అంటుంది పర్టికులర్ ఆ కేసే కాకుండా ఆలోచించారా కనీసం అంటే కొంతమంది? అంటే చెప్తున్నా కదా, రాయలసీమలో జరిగేలాగా ఈ మోడస్ ఆపరండి ఇంతమంది ఉత్తరాంధ్రలో లేదు. అవును, పొగబాంబులు వేసి తీసుకొచ్చి చంపడం, బయట లాగి చంపడం అనేది మన ఉత్తరాంధ్రలో ఇప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు. అవును, ఇక్కడ మామూలు ఒక మర్డర్ అయితేనే అయ్యో మర్డర్ అయిందని గోల గోల ఉంటాయి కదా. అలాగే ఈ విధంగా ఈ మోడస్ ఆపరండి ఆఫ్ ది కమిటింగ్ అఫెన్స్, పొగబాంబులు వేసి ముద్దాలు ఎవరు తెలియకుండా చంపడం. ఉత్తరాంధ్రలో అంటే ఇచ్చాపురంలో ఉందండి, గతంలో ఉండేది. తక్కువ, అది ఇప్పుడు చాలా పాత ఇన్సిడెంట్ అండి. అది ఫ్యాక్షన్ అక్కడ ఉండేది కాబట్టి ఉండేది. ఓన్లీ ఇచ్చాపురమే. అవును, అక్కడ ఆ తర్వాత మళ్ళీ అక్కడ వినలేదు. లేదు లేదు. మళ్ళీ ఇలాగా అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కర్రలతో కొట్టుకోవడం తప్ప ఇంత పొగబాంబులు వేసి ఎవరు ఐడెంటిఫై అవ్వకుండా చంపడం అనేది లేదు. అప్పుడు సడన్ ప్రొవొకేషన్ అంతే, సడన్ ప్రొవొకేషనే. సరే, తర్వాత మీరు ఎట్టుకొచ్చారండి? నేను గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుండేవాడిని. అయితే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 5 hours టు అండ్ ఫ్రో జర్నీ. నేను ఉండే ఏరియా నుంచి కోర్టుకి వెళ్ళడానికి నియర్లీ 2 hours జర్నీ ఒక పక్క పడుతుంది. 1.5 hour 2 hours, రిటర్న్ 2.5 hours, 4 hours పెట్టేది జర్నీ. అక్కడున్న ఫెసిలిటీ సరిగ్గా లేకపోవటం, అంటే కేసు ట్రయల్ బిగిన్ అయిన తర్వాత అడ్వకేట్కి ఎలా ఉంటుందంటే చాలా నర్వస్గా ఉంటారు. ఈవెన్ డిఫెన్స్ అవన్నీ ప్రాసిక్యూషన్ అవనివ్వండి. ఆ విలేజ్లో అది లో టెన్షన్ ఏరియా, పవర్ ఉండేది కదా సరికి, ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ ఉండేవి. సో డిఫెన్స్ అంటే డిపోజిషన్ రికార్డ్ అయిన తర్వాత పవర్ పోతే ఈ జరిగిందంతా ఇరేజ్ అయిపోతుంది. ఈ డిఫెన్స్ అడ్వకేట్కైనా ప్రాసిక్యూటర్కైనా మళ్ళీ అలాగే ఆ ఎవిడెన్స్ మళ్ళీ రావాలంటే కష్టం. సో ఇది ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. టెక్నికల్ ఇష్యూస్ బోర్డులు ఉన్నాయి. తర్వాత విట్నెస్కి నేను ఏం చెప్తున్నాను, బ్రీఫింగ్ ప్రాసిక్యూషన్ విట్నెస్కి ఇట్ షుడ్ నాట్, ఇది డిఫెన్స్ అడ్వకేట్స్ వినకుండా ఉండాలి, వాళ్ళ నుంచి ఎలుపుగా ఉండాలి, దానికి సపరేట్ రూమ్ ఉండాలి. ఇవన్నీ రాసేవండి గవర్నమెంట్కి. ముందుకు రాలేదు. అది విసిగిపోయాను నేను. ఇంకా విసిగిపోయి తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మా పాప అప్పుడు ఇంకా సిక్ అయింది. నాకు లేట్ ఇష్యూ అండి పాప ఇప్పుడు 7th class 8th class చదువుతుంది. అప్పటికి పాప 3rd, 4th, 5th ఆ దీనిలో ఉందన్నమాట. ఓకే, నేను ఉన్న ఓన్లీ డాక్టరు, లేట్ ఇష్యూ, తను సిక్ అవ్వడం, మా వైఫ్ ఎంప్లాయ్. దాంతో కొంచెం నేను ఎక్కువ టైం డివోట్ అవ్వాల్సి వచ్చింది. దాంతో ఇవన్నీ వేరే రీజన్స్ డిఫెన్స్ ఉన్నారు. డిఫెన్స్ సర్టిఫికేట్ ఉన్నారు. నేనా? మై ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే.